ఒక అందమైన కపుల్ ఉన్నారండి. వాళ్ళకి ఒక చిన్న బాబు, 5 సంవత్సరాల బాబు. సో, ఈ కపుల్‌కి ఏంటంటే భర్త యొక్క తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. సో, ఏంటంటే అల్టిమేట్‌గా వాళ్ళ ఊర్లో ఎవరు చూడడానికి లేక ఉన్నప్పుడు, ఈ కుటుంబం అతి కష్టం మీద ఆ తండ్రిని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వచ్చిన కొత్తలో కోడలు మామగారిని చాలా బాగా చూసుకుంటుంది కదా! సో, చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత కొంతకాలానికి ఏంటంటే ఈయన వయస్సు పెరుగుతుంది పెద్దాయనకి. ఎప్పుడు కొడుకుతో కంప్లైంట్ చేస్తుంది, మీ నాన్నగారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అంత నీట్‌గా ఉండట్లేదు, సరిగ్గా తినట్లేదు, తిన్నదంతా పాడేస్తున్నారని. సో, ఈ కంప్లైంట్స్ ఎక్కువ అవడంతో కొడుకు ఏం చేశాడంటే నాన్నని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. చేస్తే ఆయన ఏంటంటే తిన్నప్పుడు కింద పాడేయటం, స్పూన్తో తింటే స్పూన్ కింద పాడేయటం, తర్వాత అక్కడంతా ఫుడ్ వేసుకోవడం, నాకులో గడ్డ ఉంటే గడ్డ మీద అంతా పడిపోవడం, బట్టల మీద వేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో, అక్కడంతా అన్హైజీనిక్గా ఉండటం, సో డర్టీగా ఉండటం చూసి కోడలు భర్తకి అనేకసార్లు కంప్లైంట్ చేస్తుంది. భర్త ఈ కంప్లైంట్ చూసి ఏం అనలేడు కదా, తండ్రి కదా, కానీ భార్య రోజు కంప్లైంట్ చేస్తుంది. సో వీళ్ళు చాలా పాష్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రోజు తినేవారు. ఇక్కడ ఏంటంటే భార్య, భర్త, 5 సంవత్సరాల బిడ్డ, తండ్రి. సో కొడుకు ఏం చేస్తాడంటే భార్య చెప్పిన మాటలు విని ఇంకా తండ్రిని ఏం చేయలేక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఒక చిన్న చక్కటి టేబుల్ పెట్టి, ఒక చిన్న చైర్ పెట్టి దూరంగా కూర్చోబెట్ట మొదలుపెట్టాడు. పింగాణి ప్రియులు పాలు కూడా వేస్తున్నాడు తండ్రి అని చెప్పి ఏం చేశాడు, చిప్పులు ఇవ్వడం కొబ్బరి చిప్పుల్లో ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. సో తన వరకు చాలా కరెక్ట్ అనుకున్నాడు. అంటే ఇంక చిప్ప కింద పడినా ఎరగదు, లేకపోతే ఇంకో చెప్పు ఇవ్వచ్చు అని. కొన్ని రోజుల తర్వాత ఈ 5 సంవత్సరాల కొడుకు ఏం చేస్తున్నాడు, ఒకరోజు ఇంకొక టేబుల్ సెట్ చేస్తున్నాడు. చిన్న టేబుల్ సెట్ చేసి చిప్పలు కలెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెడతాం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాల కొడుకు ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి తండ్రి వచ్చి అడిగాడు, నాన్న ఏం చేస్తున్నావు, ఆడుకుంటున్నావు అంటే ఏమన్నాడు తెలుసా అండి, నువ్వు పెద్దోడు అవుతావు కదా, అప్పుడు నీకోసం నేను సిద్ధం చేస్తానని చెప్పి నవ్వుకుంటూ 5 సంవత్సరాల బిడ్డ వెళ్ళిపోయాడు. ఈ కథ మనకి చాలా విషయాలు చెప్తుంది. మనం కూడా ఇంతేనండి. మన తల్లిదండ్రులని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చేసేది ఇదే. కానీ ఇదే తల్లిదండ్రులు మనని కూడా అలాగే పెంచారు. మనం ఎన్ని పింగాణి ప్లేట్లు పాల్గొట్టాం, ఎన్ని గ్లాసులు పాల్గొట్టాం, అప్పుడు కూడా మనని దూరంగా పెట్టి అదంతా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. మన కాలు గుచ్చుకుంటుందేమో అని భయపడ్డారు. మనకి జ్వరం వస్తే వాళ్ళు పడుకోకుండా మనని భుజాన్ని వేసుకొని తిప్పారు. మనకి ఏం కావాలో మనకు అన్నీ చేసి పెట్టిన తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి ఒకటి అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యం అనేది ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్. వాళ్ళకి తెలియదు, మళ్ళీ చిన్నవాళ్ళు అవుతున్నారు, చిన్నపిల్లలు అవుతున్నారు, వాళ్ళకి అనేక పేచీలు ఖరాబాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పోతారా అని చూస్తూ ఉంటాం. కానీ మన అలా చేయలేదే. మనకు రోగం వచ్చినప్పుడు మనతో పాటు ఉన్నారు. మనసుని పిండే ప్రేమ అండి వాళ్ళది. మనసుని పిండేస్తుంది అంత ప్రేమతో. వాళ్ళు ఒక పూట తిని ఇంకో పూట తినకుండా మన కోసం దాచి ఉంచి మన పెంచారండి. మనసుని పిండే ప్రేమ వాళ్ళది. అలాంటి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు మన దగ్గరికి ఉండడానికి వచ్చినప్పుడు మనం చేసేది కూడా ఇదే. చిప్పలు తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒకటి గుర్తించండి, మీరు చిప్పలు తయారు చేసేటప్పుడు మీ కింద కూడా ఉన్నారు. ఇంకొక తరం ఉంది, వాళ్ళు మీకోసం చిప్పలు కలెక్ట్ చేస్తున్న విషయం మీరు మర్చిపోతున్నారు. ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఉందండి, మనం దేంతో కొలుస్తామో మనకి తిరిగి కూడా దాంట్లోనే కొలిచి ఇవ్వడం జరుగుతుందండి. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. కర్మ. మనం ఒక బాల్ని గోడకేసి కొడితే వెనక్కి తిరిగి వస్తుంది. మనం ఈరోజు మన తల్లిదండ్రులకి ఇలా చేసామా, మన బిడ్డలు మనకి ఖచ్చితంగా చేస్తారండి, గ్యారంటీ. మనం అనుకుంటాం యవ్వన ప్రాయంలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, మన హ్యాపీగా ఉన్నాం, మన పిల్లల్ని చదివిస్తున్నాం, మన పిల్లలకి చాలా టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాం, ఈ మన కుటుంబాల్లోనే బెస్ట్ ఎడ్యుకేషన్తో మన పిల్లలు చదువుతున్నారు. రేపు ఆ పిల్లలు మీకు చిప్పలు తయారు చేయకుండా చూసుకోండి. వాళ్ళు ఈ రోజు నుంచే మీకు చిప్పలు పక్కన పెడుతున్నారు చూసుకోండి. కొబ్బరి చిప్పలా లేకపోతే మట్టి చిప్పలా ఏంటో మీరే ఆలోచించండి. సో దయచేసి తల్లిదండ్రులు మళ్ళా చిన్న వయసులోకి వచ్చేస్తారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో చూడండి, కొంచెం సాక్రిఫైస్ చేయండి. మన కోసం వాళ్ళు జీవితాంతం సాక్రిఫైస్ చేశారు. ఒక జీవితాంతం మనకి 21, 22 సంవత్సరాలు వచ్చే వరకు చూశారు. వాళ్ళని ఒక 2-3 సంవత్సరాలు మనం చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. తెలుసండి, ఇబ్బందులు ఉంటాయి. మీకు పిల్లలు ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ మీకు ఉంది, వాళ్ళకి తెలుసు అది. కానీ మనకంటూ ధర్మం ఉంది కదా, నైతిక విలువలు, దాన్ని మనసులో పెట్టి ప్రేమతో తల్లిదండ్రులు చూడండి. నెక్స్ట్ జనరేషన్ చిప్పలు మీకు తయారు చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.